రెడ్డి ఏదైతే అంశాల మీద మాట్లాడుతున్నాడో అవి చాలా వరకు అయితే వివాదాస్పదంగా మారుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళని కనీసం పట్టించుకోకుండా వాళ్ళ ఆటోలు తలగబెట్టుకున్నా, వాళ్ళ భౌతికంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నా కూడా వాళ్ళ గురించి ఏమాత్రం కూడా పట్టుబడినట్టు సీఎం రేవంత్ రెడ్డి వివరించుకుంటూ, మరోపక్క వాళ్ళు ఇప్పటికే వాళ్ళు కడుపు మండి ఏడుస్తుంటే ఈరోజు వాళ్ళను మరో రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆటో డ్రైవర్లు ఏదైతే రింగ్ రోడ్డు లోపల నడపద్దు, కేవలం రింగ్ రోడ్ అవతల వైపే నడపాలి, లోపల రానిచ్చే పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉండవంటైతే వాళ్ళకు హెచ్చరించినట్టయితే మనకు మొన్న జరిగినటువంటి సభలో పూర్తిగా అర్థమైంది. అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆటో డ్రైవర్ల మీద చిన్న చూపు చూస్తున్నాడో, మనకు వివక్షత చూపిస్తున్నాడో అర్థమైన పరిస్థితి. మొత్తానికైతే ఆటో డ్రైవర్లు మా జీవనం కొనసాగుతలేదు, మేము మా కడుపు మండుతుంది, మాకు తిండి కూడా రావట్లేదు, మేము అప్పుల పాలవుతున్నాం అని చచ్చిపోతున్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా అలాంటి మాట్లాడడం పట్లనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు తీవ్ర మొత్తంలో మండిపడుతున్నారు. ఇక మరో అంశం చూసుకుంటే ఏదైతే నిన్న జరిగినటువంటి విజయోత్సవ సభలో చాలా వరకు అయితే మనం గతంలో ఏదైతే ఉద్యమ సభలు పెట్టుకున్నప్పుడు ఆ రోజు తెలంగాణ పాటలు, గద్దరన్న పాటలు పాడుకుంటూ మనం చాలా మొత్తంలో ఉద్యమాలు చేసినాం. కానీ ఈరోజు తెలంగాణకు సంబంధించిన ఏదైతే సభ ఉన్నదో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన విజయోత్సవాలు నడుపుకుంటున్నారో దానివల్ల ప్రజలు కూడా చాలా వరకు అయితే ఇక ఏదైతే ఆశల మీద నీళ్ళు చల్లినట్టయితే ఈ ప్రభుత్వం అయితే నిర్వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయోత్సవ సభలో చాలా వరకు కూడా సినిమాకు సంబంధించిన పాటలు చాలా వరకు అయితే ప్రదర్శించడం పట్లనైతే చాలా వరకు వ్యతిరేకత సంతరించుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉద్యమకాలకు సంబంధించిన పాటలు మొత్తం పక్కన పెట్టి కంప్లీట్గా ఏదైతే ఉమ్మడి పాలన ఉన్నప్పుడు సినిమా రంగాల పాటలు ఏవైతున్నాయో అందులో వాటిని ప్రదర్శించడం, వాటిని వాడించడం, ఆంధ్ర సింగర్స్ తోటి వాడించడం పట్లనైతే ఇక ఉద్యమకాలు చాలా మొత్తంలో ఆవేశానికి, ఆగ్రహానికి లోనవుతున్నారని చెప్పుకోవచ్చు. దీని పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఆయన గుండెల మీద చేసుకొని ఈరోజు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆనాడు తెలంగాణ కోసం ఇలాంటి పాటలు చాలా పాటలు ఉన్నాయి, మనం వాడుకున్నాం. ఆ రోజు తెలంగాణ కోసం గద్దరు వాడిన పాటలు కావచ్చు, ఇంకా చాలామంది ఉద్యమకారులు ఆ రోజు పాటలు వాడిన పాటలన్నీ పక్కన పెట్టి కేవలం సినిమా పాటలు అదైతే అది ఆంధ్రకు సంబంధించి సింగర్స్ తోటి పాటించడం పట్లనైతే చాలా వరకు అయితే ఏదైతే మండిపడుతున్నట్టు అర్థమవుతుంది. మరో పక్కన చూసుకుంటే ఇక మూసినది ఏమవుతుందో దాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తాం, ఎవరు అడ్డుపడినా కూడా దాన్ని ఆపే ప్రసక్తి లేదని చెప్తున్నాడు. అంటే మూసి దగ్గర ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఈరోజు మరొకసారి ఉద్యమం చేసే దిశగా అడుగులేస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక మొత్తానికి ముందు అన్ని అంశాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీ యొక్క ఏదైతే వైఆర్టీకి సంబంధించి ఏదైతే మేము గతం నుంచి కూడా విద్యార్థుల పక్షాన పోరాడినాం, రైతుల పక్షాన మేము గొంతుగైనాం, అదేవిధంగా ప్రతి అంశంలో ప్రతి సామాజిక వర్గం తరఫున మా వైఆర్టీవీ ముందుంది. ఖచ్చితంగా మీ ఆదరాభిమానాలు మా మీద ఉండాలని మేము కోరుకుంటూ, ఏదైతే వైఆర్టీవీ అయితే ఇప్పుడు కొద్ది ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు మీరు చూడవచ్చు. కంప్లీట్గా మీరైతే ఒకవేళ మీ వంతు సహకారాలు అందాలంటే ఈ 9908572666 అనే నెంబర్కి ఫోన్పే చేయగలరని మా వైఆర్టీవీ తరపున అయితే కోరుతున్నాం. ఇక మొత్తానికైతే తెలంగాణలో ఏం నడుస్తుందంటే రేవంత్ రెడ్డి నిరంకుశత్వం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి సంబంధించి ఏదైతే గడియలు తీసేస్తా అన్న పాలన ఈరోజు ఏదైతే రాచరిక కోట నడుమ ఏదైతే రాజులైతే ఎక్కడికి విలిపించుకొని ఆ రోజు పనులు చేస్తుండేనో ఈరోజు అదే పరిస్థితులు తెలంగాణలో కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి సంబంధించి ఏదైతే ఆయన స్వగృహం ఉన్నదో జూబ్లీ హిల్స్లో అందులోకే అధికారులను పిలిపించుకోడు, అందులోకే ఇంకా సంబంధిత ప్రజాప్రతినిధులను పిలిపించుకోడు, అందులోకే కాంగ్రెస్ కార్యకర్తలను నాయకులను పిలిపించుకొని సంప్రదింపులు చేసుడు తప్ప ఏదైతే సచివాలయంలో ఉన్నదో అందులోకి రావట్లేదని అయితే చాలా వరకు అయితే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎస్టేట్ నుంచే యనుమల వారి పాలన, ఏడాదిగా ఇంటి నుంచే రేవంత్ రెడ్డి పాలన, అధికారిక నివాసం డిప్యూటీ సీఎం మంత్రికి అప్పగింత. ఏదైతే గత ముఖ్యమంత్రికి సంబంధించి గత ముఖ్యమంత్రి అదే సీఎం అంటే గత ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ ఉన్నారో ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాపాలన అప్పుడు ప్రగతి భవన్ ఏదైతుందో అందులో కేవలం బట్టి విక్రమార్కతో పాటు మంత్రి సీతక్కకు అక్కడ అధికారిక నివాసం ఏర్పాటు చేసి ప్రజాపాలనకు దూరంగా అక్కడ మన జూబ్లీ హిల్స్లోనే ఆయన సొంతింట్లో ఉండి ఇలాంటి పాలన కొనసాగిస్తున్నాడు. ఇక క్యాంప్ ఆఫీస్లో మారిన జూబ్లీ హిల్స్లోని ఎస్టేట్ ఎవరు కలవాలన్నా ఇంటికి వెళ్లాల్సిందే, దాంతో
సొంతింట్లోనే భేటీ అయిన రేవంత్. సీఎం ఇంటి దగ్గరలో ప్రత్యేకంగా హెలిప్యాడ్, ప్రగతి భవన్ కంచెలు తొలగించామని గొప్పలు. ఇక సీఎం సొంతింటి దగ్గర వెలిసిన బారికేడ్లు, ఇంటికి కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు. ఇక ఏంటంటే ఈయన ఏం చేస్తాడు, ఆయనకు సంబంధించిన ఏదైతే సొంత ఇల్లు ఉన్నదో అక్కడి నుంచి కూడా మొత్తం పాలన నడిపిస్తుంటాడు. కనీసం ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ వాసులు కావచ్చు, ఇటు పట్టణాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులు కావచ్చు, చిన్న స్థాయి వాళ్ళంతా వాళ్ళ బాధలు ముఖ్యమంత్రి చెప్పుకోవాలి. మరి ఆ రోజు అన్నాడు కదా, గడిల పాలన తీసేస్తాం, కంచెలు తొలగిస్తాం, ప్రజాపాలన చేస్తామని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మరి ఇంటి దగ్గరికి పోతే అక్కడ 144 సెక్షన్ అని పోలీసులు దూరం పంపించుడు, లేకపోతే ఇబ్బంది పెట్టుడు, పోయి కనీసం ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితులు కూడా లేకుండా పోవడం పట్లనైతే చాలా వరకు అయితే ఇక మండిపడుతున్నారు ప్రజలు. ఇక ఇంటికి కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు. ఏదైతే రేవంత్ రెడ్డి స్వగృహం ఉన్నదో అక్కడ నుంచి కిలోమీటర్ రేడియస్లో చూసుకుంటే మొత్తం కూడా పోలీస్ బలాగాలే ఉంటాయి. ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితులు ఉండే. కనీసం మీడియాకు కూడా అక్కడ చాలా వరకు అయితే ఆంక్షలు కొనసాగుతున్నాయి. సో గతంలో వైఆర్టీవీకి సంబంధించి మేము వెళ్ళినప్పుడు కూడా మమ్మల్ని పోలీసులు బ్యాగ్ తీసుకునే ప్రయత్నం చేసిరు, మా యొక్క వెహికల్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసిరు. అంటే ఇక రాచరిక పోకడ అనేది ఏ మొత్తంలో ఉన్నదనేది మనకు అర్థమైన పరిస్థితులు ఆ రోజు. కనీసం మీడియా కూడా అక్కడికి అంటే ఇంట్లోకి కాదు, ఇంటికి ఒక 500 మీటర్ల దూరంలోపే ఆపిన పరిస్థితి ఆ రోజు కనబడింది. అక్కడ ఎవరైతే నిరుద్యోగులు మా బాధలు చెప్పుకుందామని వస్తారు, లేకపోతే గతంలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులు వస్తారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులు మా బాధలు చెప్పుకోవడానికని వస్తారు, ఇంకా రకరకాలుగా అంటే అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు నా ముఖ్యమంత్రితోటి నీ బాధలు చెప్పుకుందామని పోతారు. అటు సచివాలయం పోతే అక్కడ అందుబాటులో ఉండరు, ఇటు ప్రజాభవన్ పోతే అక్కడ అందుబాటులో ఉండరు, ప్రజాభవన్కి వెళ్తే అక్కడ అందుబాటులో ఉండరు. సరే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ఏమైనా ఉంటుందా అంటే అదేది ఉండదు. ఆయన సొంత నివాసం నుంచి అన్ని అధికారిక పనులు నిర్వర్తిస్తుంటాడు. మరి అక్కడికన్నా పోదామంటే కిలోమీటర్ దూరమే పోలీసులు వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి. సో ఏమర్థమవుతుందంటే ఇక్కడ కంప్లీట్గా రాజరిక పోకడ ఎట్లుంటుందో దానికి నిట్టు ఏదైతే అంటే వాస్తవంగా నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం, రైతుల పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది, నోటిఫికేషన్ రద్దు చేసుకుంది, ఇండస్ట్రియల్ పేరుతో భూములు తీసుకోవద్దు, రేవంత్ తన 500 ఎకరాల భూమిని ఇవ్వాలి, లగాచర్ల ఘటనపై అసెంబ్లీలో మాట్లాడతాం, న్యాయం జరిగే వరకు కోట్లాడతాం, లగాచర్ల బాధితులతో కేటీఆర్. వాస్తవంగా ఏదైతే లగాచర్ల ఇన్సిడెంట్ ఉందో అక్కడ గతంలో సుమారు అంటే 1200 నుంచి 1300 ఎకరాల వరకు ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళ భూమి స్వాధీనం చేసుకొని అందులో ఫార్మాసిటీ పెడతామన్నారు. ఆ ఫార్మాసిటీ కూడా ఎవరిది అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా సందర్భాల్లో చెప్పిన పరిస్థితి మన వైఆర్టీవీలో చెప్పిన సందర్భం చాలా ఉన్నది. అంటే వాళ్ళ అంటే కుటుంబ ప్రయోజనాల కోసం అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా ఇది అక్కడ ఉన్నటువంటి ప్రజలు వినిపించారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు వాళ్ళ గొంతుకై నిలిచింది, కేసులకు కూడా వెనకాలే గట్టి పోరాటం చేసిర్రు అని ఆ రోజు ఏం చేసిర్రు, మేము ఏదైతే ఫార్మాసిటీ ఉందో దాన్ని అక్కడ రద్దు చేస్తున్నామని అధికారిక ప్రకటన చేసిర్రు. కాకపోతే ఆ ఫార్మాసిటీ రద్దు చేసి అంటే కోపం ఉన్నది కానీ ఈ కోపం బదులు ఇంకొక రకంగా తీర్చుకుంటా అని చెప్తున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. అంటే మళ్ళీ ఇండస్ట్రియల్ పెడతామని చెప్పి మళ్ళీ భూమిని తీసుకునే ప్రయత్నం మళ్ళీ కూడా చేస్తున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి గ్రామీణ వాసులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే నిన్న ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లగాచర్లకు సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు నిన్న జరిగినటువంటి ఏదైతే బీఆర్ఎస్ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ మరొకసారి మీ యొక్క మాకు ఏదైతే మీతోటి మీరు మా పోరాటం ఏదైతుందో మీరు భాగస్వాములు కావాలని నిన్న వాళ్ళు వెళ్ళి కోరడం జరిగింది. ఇక ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రాండి, పోరాడే తత్వాన్ని కోల్పోలే. ఇక కొత్త తెలంగాణ తల్లిపై హైకోర్టులో కేసు, సీఎం రేవంత్ పేరు మర్చిపోయిన అల్లు అర్జున్. ఇక దాని గురించి కూడా ఒకసారి నెక్స్ట్ పేజ్లో అయితే మాట్లాడుకుందాం. ఇక కాంగ్రెస్ అంటేనే మోసాల కేరాఫ్, ఎన్నికల్లో ఒక్క మాట, గెలిచాక మరొక మాట, త్రిపుర బాధితులకు న్యాయం చేయాలి, బాధితుల గొంతును అసెంబ్లీలో వినిపిస్తాం, సమస్య పరిష్కరించే వరకు పోరాడతాం, హరీష్ రావును కలిసిన త్రిపురారు బాధితులు. ఏదైతే త్రిపులార్ అంశం అయితే చాలా వరకు అయితే పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కేవలం ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక వాళ్ళని పట్టించుకునే దాఖలాలు కూడా లేవు. వాళ్ళు పెద్ద
పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి కనికరం లేకుండా వాళ్ళ మీద వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. సో త్రిపుర బాధితులు అయితే నిన్న ఏదైతే హరీష్ రావు దగ్గరికి ఆయన మద్దతు కోసం అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక హరీష్ రావు కూడా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా మీ వంతు గొంతుగా నేను ఖచ్చితంగా మాట్లాడతానని వాళ్ళకి హామీ ఇచ్చిన పరిస్థితి. ఇక మొత్తానికైతే త్రిపుర బాధితుల పక్షాన కూడా మేము గతంలో పోరాడినాం, మీ అందరికి తెలుసు, వాళ్ళ పక్షాన మేము గొంతు వినిపించినాం. సో ఇంత జరుగుతున్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇప్పుడు నేను మంత్రి కావాలనుకునే రాజగోపాల్ రెడ్డి కూడా వీళ్ళను విస్మరించడం చాలా వరకు ఒక ఏంటంటే ఇక మనం ఇంకా వేరే రకంగా కూడా చెప్పచ్చు. ఇక 50,000 ఎకరాల్లో కొత్త సిటీ కడతా, మూసి ప్రక్షాళన చేసి తీరుతా, అడ్డం వచ్చిన వాళ్ళకు గోరి కట్టే బాధ్యత ప్రజలది, జనం ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ మాట్లాడరా, బయటకు రండి, మీ అనుభవాన్ని మాకు చెప్పండి, మేము ఓడిపోయిన ప్రజల్లోనే ఉన్నాం, పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించినాం, సోషల్ మీడియాలో మనం వెనుకబడ్డాం, చెయ్యనివి చెప్పే అలవాటు మాకు లేదు, రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాం, నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉదయ సముద్రం రిజర్వాయర్లోకి నీరు విడుదల, యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం మంత్రులు. ఇక 50,000 ఎకరాల్లో కొత్త సిటీ కడతా, ఈయన పదవి ఉంటుందా ఊడుతుందా అనేది కూడా పెద్ద డౌట్ ఉన్నది. ఇప్పుడు ఏది 50,000 ఎకరాలలో 4th సిటీ కడితే అది ఎప్పుడు స్టార్ట్ కావాలి, ఎప్పుడు ప్రారంభం కావాలి, ఎప్పుడు ఎండ్ కావాలి అంటే జనాలను ఎంతసేపు మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందుడే తప్ప దీంతో జరిగేది ఏం లేదు. రాబోయే ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయో దాన్ని ఓటు బ్యాంకు మీరు లాక్కోవాలనే ఉద్దేశంతో ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తారు. ఇప్పటి వరకు వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో అటు రాజీవ్ గాంధీని, ఇటు రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, మల్లికార్జున ఖార్గేని తీసుకొచ్చే మోసాలు చేసిరు వీళ్ళు. అంత పెద్దోళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మోసం చేసి, అంటే వాళ్ళతోటి మోసం చేపించి పరోక్షంగాను ప్రత్యక్షంగాను మోసం చేపించి ఈరోజు వీళ్ళు ఇంకో మాట ఏం చెప్తారు, ఇంకా కొత్త 4th సిటీ అట, ఇంకోటి ఏదో నాట, ఇంకేదో నాట. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో ఇప్పటి వరకు పత్తా లేవు. వాటి గురించి మాట్లాడిన మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు, మీ ఎమ్మెల్యేలకు కూడా దాని మీద కనీస అవగాహన లేదు. మళ్ళీ మీరు ఏంది 4th సిటీ కడతా అని జనాలకు ఇంకొక మాయమాట చెప్పి సిద్ధమవుతున్నారు. ఇక మూసి ప్రక్షాళన చేసి తీరుతా అన్నప్పుడు మూసి బాధితులు ఎవరైతున్నారో వాళ్ళని పిలిపించుకొని మరి వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు ఎట్లాంటి బాధలు పడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకి రేపటి రోజున మరి ఎక్కడ ప్రత్యామ్నాయంగా ఇల్లు ఇస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇస్తే బాగుంటుంది, లేకపోతే అక్కడ ఏమన్నా వాళ్ళకు ఏదైతే జీవనం కొనసాగించడానికి ఏవైతే వృత్తులు ఉంటాయో అవి ఇంకో దగ్గర పెట్టిస్తామా, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళని ఆదుకుందామా, వాళ్ళకి ఎంత మొత్తంలో నష్టపరిహారం ఇస్తే బాగుంటుంది, మరి వాళ్ళు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అల్లాట్ పొందిన వాళ్ళు ఎట్లా నష్టపోతారు, ఇవన్నీ అంశాల మీద చర్చించినాక వాళ్ళ అభిప్రాయాలు సేకరించినాక మూసి ప్రక్షాళనకి వెళ్ళి మరి ఏదైతే ప్రక్షాళనలో భాగంగా దాన్ని కూడా వేయాలని కూడా అంటున్నాం. కాకపోతే ఏమాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వహణ స్థితులను పట్టించుకోకుండా, వాళ్ళకి కనీసం నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళ ఇంటి మీద R&BX స్టాంపులు వేసి వాళ్ళని రాత్రి ఖాళీ ఏమని అని చెప్పుడు, మళ్ళీ రాత్రే డబుల్ బెడ్రూమ్లలో ఓండి అని చెప్పుడు. అంటే ఇక్కడ పంచాయతీ ఏంటంటే గతంలో ఎలక్షన్ టైంలో ఎవరైతే డబుల్ బెడ్రూమ్ అలాట్ అయిందో వాళ్ళకున్న ఇప్పుడు ఉన్నటువంటి మూసి నిర్వాసితులకు ఇద్దరికి పంచాయతీ. మళ్ళీ అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇద్దరికి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పంచాయతీ పెట్టుకుంటే అక్కడ కొద్దిగా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఈ మూసి బాధితులు ఏదైతే ఉన్నదో వీళ్ళ డిమాండ్స్ ఏవైతున్నాయో అవి పక్కకు పోతాయి. అంటే ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఏం చేసినా కూడా ప్రజల సమస్యలు తీర్చాలని చూడరు ఎప్పుడు కూడా. ఏ విధంగా చేస్తే డైవర్షన్ అవుతుంది, ఏ విధంగానైతే ప్రజలను మభ్యపెట్టచ్చు అనే ఆలోచన ఉంటుంది. ఇక వీళ్ళు ఏమంటారు, సోషల్ మీడియాలో లేని ఉన్నట్టుగా చెప్పుకోమంటారు. మరి సోషల్ మీడియాలో లేని ఉన్నట్టుగా చెప్పుకోకుంటే మొన్న జరిగినటువంటి ఏదైతే మహారాష్ట్ర ఎలక్షన్ సభలో ఏం చెప్పారు, ఇటు వస్తే మరి ఇదే విజయోత్సవాలు 6 గ్యారెంటీలు అమలైనాయని చెప్తున్నారు. మరి మీ మాటకే మీ మాట విలువెంత అనేది మీరే ఆలోచించుకోవాలి ఒకసారి. మీ సోషల్ మీడియా సరే మీరు ఏమైనా డబ్బులు ఇస్తారో లేకపోతే ఇంకేమైనా ఇస్తారో ఇంకేం చేస్తారో అది మాకు తెలియదు. కాకపోతే మీరే కరెక్ట్ అబద్ధాలు ఆడుతున్నారు కదా. ఫస్ట్ మీరేం చక్కగా చెప్తలేరు కదా. అక్కడ అన్నారు ఖమ్మం జిల్లాలో ఏమన్నారు, వరదలు వచ్చినప్పుడు వాళ్లకు నష్టపరిహారం కింద 10,000 ఇస్తామన్నారు. ఆ 10,000 వాళ్ళు బియ్యం బస్తా, ఇంట్లో కూరగాయలు, వంటగంజులు కొనుక్కోనికే సరిపో వాస్తవంగా. అక్కడ
10,000 ఇస్తా అని మాయమాటలు చెప్పారు. మీరు అక్కడ కొద్ది మొత్తంలో ర్యాలీ కూడా చేసిరు, మొత్తం సినిమా లెవెల్లో ఇంటరాక్షన్స్ ఇచ్చిర్రు, మొత్తం హై లెవెల్లో మొత్తం అంగం వేసిరు. కాకపోతే ఆ 10,000 కూడా చాలా మందికి రాలేదని చెప్తున్నారు. అక్కడ ఏడవేనాయి మీ 10,000 ఏడవేనాయి. లోన్లు కట్టలేక ఇప్పటికి కూడా బలవుతున్నారు చాలామంది. ఈఎంఐలు కట్టాలన్నా, మా ఇల్లు లేదా ఈఎంఐలు ఎట్లా కట్టాలని చాలామంది వాపోతున్నారు. ఇప్పటి వరకు కూడా మీ బట్టి విక్రమార్క ఎవరైతే ఖమ్మం జిల్లా నుంచి మంత్రి ఉన్నారో ఆయనే కరకట్ట కట్టిస్తా అని చెప్పిండు. ఇప్పటి పునాదులు వేసిన పరిస్థితులు కూడా లేవు. అంటే ఇవన్నీ కాదా మీ మాయ మాటలు, కాదా మీ అబద్ధ మాటలు, కాదా ఇవి? సోషల్ మీడియాలో పెట్టేటి అంత నిజాలేనా? ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం చూసి మిమ్మల్ని నేర్చుకోవాలి, మీ ప్రభుత్వానికి రాబోయే రోజుల పరిస్థితులు ఎట్లుంటాయి, ఇవన్నీ ఆలోచించాలి ఒకసారి. ఎంతసేపు అబద్ధం మాటలు చెప్పుకుంటాం, మళ్ళీ మేము అబద్ధం ఆడతాం అంటే దొంగే దొంగే అన్నట్టున్నది కథ. రోజుకు 18 గంటలు పనిచేస్తాం, రోజుకు 18 గంటలు మీరు పనిచేస్తారంటే ఇక గ్లోబల్స్ కూడా నవ్వేటువంటి పరిస్థితి ఉంటుంది. రోజు 18 గంటలు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీ పదవి ఎట్లా కాపాడుకోవాలని ఆలోచించడానికి ఆ టైం కేటాయిస్తున్నారు తప్ప ప్రజల కోసం ఏమాత్రం కూడా కేటాయించట్లేదు. ఓవైపు రైతులు ఏడుస్తుంటారు, ఓవైపు ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ఏడుస్తుంటారు, ఓవైపు ఉద్యోగులు సమయానికి జీతాలు రాక వాళ్ళు ఏడుస్తుంటారు, ఓవైపు నిరుద్యోగులు జాబులు రాకుండా ఏడుస్తుంటారు. ఇన్ని అంశాలు ఉంటుంటే కూడా మీరు ఎట్లా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా వికలాంగులు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతున్నదో 4,000 పెన్షన్ 6,000 చేస్తామని చెప్పారు. ఏది డిసెంబర్లో వచ్చిన వెంటనే మీకు 6,000 పెన్షన్ వస్తుందని చెప్పారు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. వాళ్ళు 6,000 కాదు కదా, గతంలో ఏదైతే 4,000 ఇచ్చారో ఇప్పటికి అవే తీసుకుంటున్నారు. అవి కూడా సకాలంలో రావట్లేదు. 3 నెలలు ఏది మన పెన్షన్స్ ఇవ్వలేదని చెప్తున్నారు వాళ్ళు. అరియర్స్ ఉన్నాయి 3 నెలలు అని చెప్తున్నారు పెన్షన్స్ ఇప్పటికీ. అవి ఇప్పటికి కూడా మాకు అందిన దాఖలా లేవని నిరుద్యోగులు వాపోతున్నారు. వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఆ రోజు మీరు మేనిఫెస్టోలో. ఆ ఉచిత బస్సు ప్రయాణం ఏడవేయింది ఇప్పటికీ. వికలాంగులను కూడా చూడాలి కదా, వాళ్ళ పాపం కష్టం అంటే వాళ్ళకు వాస్తవంగా చేతులు లేకనో, కాళ్ళు లేకనో, కళ్ళు లేకనో, ఇంకా మన నోరు రాకనో, మేము బదనం పడదామంటే వాళ్ళకి నోర్లు ఉండేవి, దండం పెడదామంటే చేతులు ఉండేవి, నీ దగ్గర నడిచేద్దామంటే వాళ్ళకి కాళ్ళు ఉండేవి. నీ నువ్వు చెప్పేది అబద్ధం మాయ మాటలు ఇందామంటే వాళ్ళకు చెవులు కూడా ఉండేవి. వాస్తవంగా వాళ్ళు ఎంత మనోవేదనకు గురవుతారు. మీ ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వం కంటే మీరు 6,000 ఎక్కువ అంటే 2,000 ఎక్కువ ఇస్తారనే ఉద్దేశంతో మీకు ఇవాళ ఓట్లు వేస్తే మీరు వాళ్ళను చాలా రకాలుగా అబద్ధపు హామీలు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి మనోవేదనకు గురి చేస్తున్నారు. ఎట్లా చేసుకోబుద్ధి అవుతుంది? మీరు ఇక్కడ విజయోత్సవాలు నిర్వహిస్తుంటే వాళ్ళు ఎక్కడ సిద్దిపేట, ఎక్కడ కరీంనగర్, ఎక్కడ మంచిర్యాల, ఎక్కడ నల్లగొండ, ఎక్కడ మహబూబ్ నగరు, ఎక్కడ నారాయణపేట, అక్కడెక్కడి నుంచో వచ్చి నిన్న ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వాళ్ళు పాపం ఇది మీకు అంటే నిరసనగా నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఎందుకు వారి పట్ల మీకు సానుకూల ఎందుకు లేదు వాళ్ళ పట్ల? కనీసం వాళ్ళ గురించి కొద్దిసేపు అయినా ఆలోచించాలి కదా. వాళ్ళు కనీసం మీ అపాయింట్మెంట్ కూడా దొరకలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మంత్రి సీతక్కకు కూడా మేము చెప్పినామంటున్నారు. మంత్రి సీతక్క అంటే గతంలో పీపుల్స్ లీడర్ అని చెప్తుండే కదా, మరి ఏమైంది? ఇప్పటి వరకు పట్టించుకున్న దాఖలా లేవట. ఎప్పుడో ప్రభుత్వం ఏర్పడినాక 4 రోజుల నుంచి వాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నా ఇప్పుడు కూడా మీరు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకు వాళ్ళంటే మీకు అంత చిన్న చూపు? ఎందుకు వివక్షత వాళ్ళ మీద? వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు ఈరోజు అధికారంలో ఉన్నది. మళ్ళీ ఓట్లు రావు, ఎలక్షన్స్ రావు, 5 ఏళ్ళ దాకా మీరు నడిచిందే నడక, ఆడిందే ఆట, పాడిందే పాట అంటే ఇక వ్యతిరేకత బాగా పెరిగితే పెద్ద పెద్దోళ్ళే తట్టుకోలే. మీరెంత ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే తట్టుకోలే ప్రజా వ్యతిరేకతను. మీరెంత? మీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత? నా పాలన మస్తు మంచిగుంది, నాకు ఎంతో సంతృప్తినిచ్చింది, స్వేచ్ఛకు రెక్కలు తొడిగిన, ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ వేసిన, విరామం లేకుండా పనిచేసిన ఏడాది పాలనపై ఎక్స్టో రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి ఏడాది పాలన నాకు మస్తు సంతృప్తినిచ్చిందని చెప్తున్నాడు. అంటే ఎందుకు సంతృప్తినిచ్చిందంటే, ఎందుకు ఆయన సంతోషంగా ఉన్నాడంటే, అక్కడ మూసీ బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కడ కూడా కాంగ్రెస్ను గెలిపించిన పరిస్థితులు లేవు కాబట్టి వాళ్ళంతా ఇటు ఎంఐఎం కావచ్చు, అటు బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ నగర వాసులు ఓట్లు వేసిరు, నాకు ఓట్లు వేయలే. వాళ్ళ ఏడుపు చూసినా, వాళ్ళ కడుపు మంట చూసినా కాబట్టి నేను ఈరోజు సంతృప్తిగా ఉన్నా అని చెప్తున్నాడు. అంటే స్వేచ్ఛకు రెక్కలు తొడిగినా అని చెప్తున్నాడు. ఎందుకు స్వేచ్ఛకు రెక్కలు తొడిగిందంటే, అక్కడ ఎవరైతే అశోక్ నగర్లో నిరుద్యోగులు వాళ్ళు
ప్రెస్ మీట్ పెడుతుంటే కూడా వాళ్ళ ఈపులు వాళ్ళ కొట్టిర్రు. ఆడపిల్లలు ఆడోళ్ళని చూడకుండా వాళ్ళ బట్టలు చింపిర్రు. ఆడపిల్లలని చూడకుండా వాళ్ళ బట్టలు చింపే ప్రయత్నం పోలీసులు చేసిర్రు. అందుకే స్వేచ్ఛ ఏమంటాడు, స్వేచ్ఛలకు రెక్కలు దొరికినా అని చెప్తాడు. ఆ విధమైన స్వేచ్ఛ ఇచ్చిండు ఈయన. నిరుద్యోగుల ప్రభుత్వం అని ఈరోజు నిరుద్యోగుల ఈపులు వాళ్ళ కొట్టి ఈరోజు మళ్ళీ స్వేచ్ఛ ప్రభుత్వం అంటాడు. స్వేచ్ఛకు రెక్కలు దొరికినాం అంటే స్వేచ్ఛ ఇంకా డబల్ రెట్టింపుతోటి పోతున్నదని చెప్తున్నాడు. పోలీస్ బెటాలియన్ కానిస్టేబుల్ నీ పోలీసులతో కొట్టించినావు, ఇదా స్వేచ్ఛ? రైతులకు సంఖ్యలు వేసినావు, ఇదా స్వేచ్ఛ? ఇక ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ వేసినావు. నీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇక మంచి తొండి మార్చట్లేవు. ఇక ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ కాదు వేసింది, రెడ్ బల్బు పెట్టినావు అక్కడ రావద్దని. ప్రజాస్వామ్యాన్ని రెడ్ కార్పెట్ అన్నారు. రెడ్ ఎర్ర బల్బు, ట్రాఫిక్ సిగ్నల్ ఎర్ర బల్బు ఉంటుంది కదా, అది పెట్టినావు. ఇక్కడ పనిచేయదని ప్రజాస్వామ్యం తెలంగాణలో. అక్కడ రాహుల్ గాంధీ ఏమో ఏది రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని దాన్ని చూపెట్టుకుంటా పార్లమెంట్లో తిరుగుతాడు. ఇక్కడ నువ్వు చేసేటి ఏమో ఆయనకు వ్యతిరేక పనులు, ఇక్కడ రాజ్యాంగ వ్యతిరేక పనులు నడుస్తున్నాయి. ఇక ఏడాది పాలనలో విరామం లేకుండా పనిచేసిండట. ఏడాది పాలనలో విరామం లేకుండా పనిచేసిండు. ఎక్కడ పనిచేసిండంటే ఢిల్లీకి పోయి అటు మల్లికార్జున ఖార్గేను సంప్రదించుడో, లేకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసమో, సోనియా గాంధీ ఆశీస్సుల కోసమో, ప్రియాంక గాంధీ అక్షింతల కోసం వేయనవు తప్ప ఈ నువ్వు ఏదైతే విరామం లేకుండా పనిచేసింది తెలంగాణ కోసం చేసింది ఏం లేదు. ఇక్కడ ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి, కార్యకర్తలను నిక్కుకోవాలి, భయపెట్టి ఎమ్మెల్యేని నిక్కుకోవాలి, బ్లాక్మెయిల్ చేసి నాయకులను నిక్కుకోవాలి తప్ప వేరే అంశం మీద ఏం మీద ఫోకస్ చేయలే. అభివృద్ధి మీద కానీ సంక్షేమ పథకాల మీద కానీ ఏ మాత్రం కూడా ఫోకస్ చేయలే. కేవలం నువ్వు ఏదైతే అనుకున్నావో, నీది ఏదైతే కోరుకున్నావో, కాంట్రాక్టర్ల కోరికలు కావచ్చు, ఇంకా వేరే కోరికలు కావచ్చు, అవే తీరినాయి తప్ప తెలంగాణకి ఏం జరిగింది ఒరిగింది ఏం లేదు. ఈ ఏడాది పాలనలో నీ ఏడాది పాలన విజయోత్సవాలు ఒక దిక్కు నడుస్తుంటే రైతులు ఒక దిక్కు వాళ్ళు ఏడుస్తున్నారు, ఆడి దిక్కు నిరుద్యోగులు ఏడుస్తున్నారు, ఆడి దిక్కు విద్యార్థులు ఏడుస్తున్నారు. అవన్నీ చూసుకుంటూ కూడా నువ్వు ఈరోజు విజయోత్సవాలు చేసుకుంటున్నావు, నువ్వు పండుగలు చేసుకుంటున్నావు అంటే నేను ఎవరితో పోల్చాలనో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక మొత్తానికి ప్రతి అంశంలో ఏ అంశం చూసినా కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ఏదైతే ధోరణి ఉందో దానికి తీవ్ర మొత్తంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టే కనబడుతుంది. నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి అల్లు అర్జున్ ఏదో నిన్న మీటింగ్ పెట్టినట్టున్నాడు, ఏదో వాళ్ళ సంబంధించిన సినిమా ఏదో పండుగనో వాతావరణం ఏదో పెట్టిండు. అక్కడ పెట్టినప్పుడు ప్రసంగిస్తున్నాడు, అవలీలగా ప్రసంగిస్తూ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా మర్చిపోయిన పరిస్థితి. అంటే కొద్దిగా కవర్ చేసుకునే ప్రయత్నం కూడా చేసిండు. కాబట్టి చాలాసేపు ఒక కొద్ది సెకండ్ల టైం అయితే ఆయన పేరు గుర్తుకు రాక తడబడిన పరిస్థితి. అంటే తెలంగాణలో సీఎం ఎవరు అనేది కూడా ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో చర్చ కూడా జరుగుతుంది ఈ సందర్భంగా. ఇక తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ గ్రాండ్ అని నిన్న పొన్నం ప్రభాకర్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళను ఏదైతే సీఎం కేసీఆర్ని అయితే ఆహ్వానించిన పరిస్థితి ఉంది. అంటే కేసీఆర్కి సంబంధించి కేసీఆర్ని అక్కడ ఆహ్వానించిండు. కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి ఏదైతే తెలంగాణలో మనమైతే ఏ విధంగా అతిథులకు స్వాగతం పలుకుతామో ఆ రకంగా స్వాగతం పలికిండు. ఇక మొత్తానికి చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఏ అంశంలో చూసినా కూడా పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇక కాంగ్రెస్ పాలన మోసాలకు కేరాఫ్ 50 ఏది చూసినా కూడా ఇంకొక తెలంగాణ పార్టీకి ఇక మనం చూడాలి ఇక్కడ జరుగుతుంది. ఇక ఏంటిదంటే తెలంగాణ అభివృద్ధిలో ముందుంటుంది, విద్యార్థులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పిన రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చినటువంటి మందులు ఎట్లున్నాయంటే కాలం చెల్లిపోయిన మందులు, గురుకులంలో కాలం చెల్లిన మందులు. ఎమ్మెల్యే యశస్వని రెడ్డి సొంతూరులో ఘటన. 2 రోజుల క్రితం గురుకులాల్లో మెడికల్ క్యాంపులో మెడిసిన్స్ ఇచ్చారంటూ విద్యార్థులు. గురుకులాల్లో ఇప్పటికే ఫుడ్ పాయిజన్ సంఘటనలతో వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరారు. మరికొంతమంది చిన్నారుల ప్రాణం సైతం పోగొట్టుకున్నారు. నిత్యం ఏదో ఒక చోట గురుకులాల్లో ఏదో ఘటన జరుగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయినా ప్రభుత్వ అధికారులు మాత్రం మార్పు రావడం లేదు, కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. గురుకులాల సిబ్బందికి దీనికి తోడు ఇప్పుడు వైద్య సిబ్బంది సైతం వీరి బాట పట్టారు. గురుకులాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి కాలం చెల్లిపోయిన మందుల పంపిణీ చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని చోటు చేసుకుంది. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెల్లపాలెం సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో కాలం చెల్లిన మందులు ఇచ్చారు.
ఇక 2 రోజుల క్రితం గురుకులంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు డాక్టర్లు. విద్యార్థులను పరీక్షించి హాస్టల్లో అవసరమైన వారికి కొన్ని మెడిసిన్ ఇచ్చారు. తీరా వాటిని పరిశీలిస్తే కాలం చెల్లినవిగా తెలియంది. దాదాపు 2 నుంచి 3 నెలల క్రితం మెడిసిన్స్ ఎక్స్పైరీ అయిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ మందులను గమనించకుండా విద్యార్థులు వాడితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని మండిపడుతున్నారు. పిల్లల పట్ల ఇంత అజాగ్రత్త, నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రోజుకో ఘటన జరుగుతున్నా ఎందుకు ఇలానే ప్రవర్తిస్తున్నారని నిలదీస్తున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊళ్ళోనే ఇలా జరిగిందంటే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికే గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవ్వడం, లేకపోతే పామ్ కార్డులు జరగడం, ఇంకో రకంగా చాలా ఏదైతే అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చు, ప్రభుత్వాల వైఫల్యం అనుకోవచ్చు. విద్యార్థులు అయితే గురుకుల విద్యార్థులు అయితే చాలా వరకు అయితే బలవుతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎవరైతే ప్రభుత్వ అధికారులు, వైద్యాధికారులు మొన్న నిర్వహించినటువంటి హెల్త్ క్యాంపులో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకైతే చాలా మొత్తంలో ఎక్స్పైర్ అయిన మెడిసిన్ ఇవ్వడం పట్లనైతే విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ప్రభుత్వం మీద మండిపడుతున్న పరిస్థితి. అంటే విద్యార్థులు అంటే ఎంత చిన్న చూపు, వాళ్ళకి ఎంత దారుణం అంటే ఒక విద్యార్థికి ఎక్స్పైర్ అయిన టాబ్లెట్లు ఇస్తే ఒకవేళ అవి గమనించని విద్యార్థులు అవి వేసుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వానికైతే బుద్ధి పెద్ద రోజులు దగ్గరనే ఉన్నాయి. అంటే ఏమాత్రం గురుకుల విద్యార్థులు అంటే ఇంతమంది చనిపోయినా కూడా, ఇంతమంది రోగాల బారి ఉన్నా కూడా ఇప్పటి కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు. మొత్తానికైతే ప్రతి క్షణం ప్రభుత్వం మీద మండిపడే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ఇక తెలంగాణ తల్లిపై హైకోర్టులో పిల్, ముదురుతున్న విగ్రహ వివాదం, గలం విప్పుతున్న తెలంగాణ. విగ్రహ ప్రతిష్టాపనను ఆపాలని జూలూరు గౌరీశంకర్ పిటిషన్. ఇక విగ్రహ ఏదైతే తెలంగాణ తల్లికి సంబంధించిన విగ్రహం ఏదైతుందో ఆ మార్పుపై చాలామంది ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు అయితే మండిపడుతున్న పరిస్థితి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణ తల్లిని ఏదైతే మనం మొక్కుకోనో పూజించుకోనో ఉద్యమానికి పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ విగ్రహాన్ని ఈరోజు మొత్తం కూడా మార్పులు చేసి ఏదో కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసం, సోనియా గాంధీ మెప్పు కోసం ఆమె రూపాన్ని కనిపించేలా తెలంగాణ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తున్నట్టయితే చాలా మొత్తంలో మండిపడుతున్న పరిస్థితి. ఇక తెలంగాణ తల్లి విగ్రహం రూపుమార్చడాన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేటలో చాలా మొత్తంలోనైతే ర్యాలీ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. ఇక 22A భూముల్లో 420 దందా, కోట్ల విలువైన భూములపై మంత్రి కన్ను. ఇక పైలు దిద్దుబాటు పనుల్లో సీనియర్ IAS ఏళ్ళ దగ్గరుండి చక్కబెడుతున్న మంత్రి కొడుకు. గ్రేటర్ పరిధిలో 5,000 ఎకరాల గుర్తింపు, వాటి కోసం 2,700 దరఖాస్తుల పెండింగ్. కొండాపూర్, తెల్లాపూర్, సుల్తాన్పూర్లో 230 ఎకరాలకు ఇప్పటికే ఒప్పందం. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే అరాచకంతో పాటు ఏదైతే కబ్జాలు కూడా పెరుగుతాయి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. స్వయాన మంత్రి కొడుకే ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ నగరంలో అత్యంత కాస్ట్లీ అయిన భూములను దోపిడీ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అంటే గతం నుంచి ఉన్నదే ఇది. భూ కబ్జాలు అంటేనే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. ఇప్పుడు అదే జరుగుతున్నది. ఇక రద్దయ్యేదాకా రణం. లగచర్లలో భూసేకరణను అడ్డుకుంటాం, ఇక అన్యాయంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి, అసెంబ్లీలో లగచర్ల సమస్యలను లేవనెత్తాం, అండగా ఉంటామని బాధితులకు కేటీఆర్ భరోసా, కేసులను నిలిపేయాలని వికారాబాద్ ఎస్పీకి ఫోన్. ఇక రసమాయి బాలకిషన్ రూపొందించిన నమ్మి నానబోస్తే లఘు చిత్రం విడుదల. ఓన్లీ మండే 3 hours లిమిట్. సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లో నయా రూల్, ఎక్కడ లేని విధంగా విజిటింగ్ అవర్స్, ఒక్క సోమవారమే ఆఫీస్కి రావాలి, 2 నుంచి 5 గంటల వరకే పరిమితం. తల్లిదండ్రులు, ఉద్యోగ సంఘాల ఫైర్. గురుకుల బాటలో బీఆర్ఎస్ నేతల అరెస్ట్. ఇక చాలా వరకు ఏదైతే వీళ్ళకు వణుకుట్టిందని చెప్పుకోవచ్చు. గురుకుల విషయంలో వీళ్ళు భయపడుతున్నారని మనకు చక్కటి ఉదాహరణ ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్వి నాయకులు చాలా మొత్తంలో గురుకుల బాట పట్టి అక్కడ ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు పడుతున్న బాధలు కావచ్చు, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇలాంటి లిమిటెడ్ అవర్స్ అని, లేకపోతే లోపటికి అనుమతి లేదని, మొత్తానికైతే అక్కడ స్కూల్ ముందట కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రాణాంగంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. సో ఖచ్చితంగా ప్రభుత్వంలో భయం వస్తుందని అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే మరి భయపడుతున్నారు కాబట్టి విద్యార్థుల పట్ల ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇట్లాంటి వాటికే
చేస్తున్నారు తప్ప విద్యార్థుల మీద ఏమాత్రం కూడా వాళ్ళు కనకరించకుండా వాళ్ళ ఏడుపు వినకుండానైతే ప్రభుత్వం ముందటికి పోతున్నది. ఇక పెరిగింది ఎక్కడ తగ్గుడే. రాష్ట్రంలో వరి సాగు ధాన్యం ఉత్పత్తిపై వ్యవసాయ శాఖ రిపోర్ట్. అకాల వర్షానికి తడిసిన ధాన్యం. సీఎం రేవంత్ మంత్రులు చేస్తున్న ప్రకటనలు అబద్ధమని తేల్చిన ముందస్తు అంచనా నివేదిక. నిరుడు కంటే 0.41% తగ్గిన వరి సాగు విస్తీర్ణం. 54,000 టన్నుల మైనస్లోకి ధాన్యం ఉత్పత్తి. పత్తి సాగు విస్తీర్ణం కూడా 1.98% తగ్గుదల. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో శనివారం కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డుకు రైతులు తెచ్చిన ధాన్యం తడిచిపోయింది. ఇక టర్పాలిన్ కప్పినా ఫలితం లేకుండా పోయింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని చెప్తుంది, రైతుల ప్రభుత్వం రైతుల రాజ్యం అని చెప్తుంది. మరి రైతులు ఎప్పటికప్పుడు వడ్లు కొనుగోలు చేస్తే ఇట్లాంటి పరిస్థితులు ఎందుకుంటాయి? ఎప్పటికప్పుడు వడ్లు కొనుగోలు చేస్తే, కొనుగోలు కేంద్రాలు కరెక్ట్ పని చేస్తే ఇట్లాంటి వడ్లు తడుచులు ఎందుకు అవుతుంది? చాలా రోజుల నుంచి ఆ ప్రక్రియ కొనసాగుతున్నది కదా. వడ్లు మేము ఎట్లాంటి ఇది మన ఏం లేకుండా అక్కడ ఉన్నటువంటి వడ్లు ఏవైతుంటాయో ఎట్లాంటి అవకతవకలు జరగకుండా జాగ్రత్తగా మేము ఉంటాం. అది కూడా ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఎవరైనా లోపాలకు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఏమాత్రం కూడా రైతుల మీద కొద్దిగా కూడా వాళ్ళ మీద ఏదైతే కనికరం లేకుండా వడ్లు కొనకపోవడం వల్లనైతే రైతులు చాలా తీవ్రంగా అన్యాయమైన పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న కొట్టినటువంటి అకాల వర్షంలో చాలా వరకు కూడా వరిధాన్యం మొత్తం కూడా తడిసిన పరిస్థితి. అంటే ఇప్పుడు తడిసినాక ఏం చేస్తుంది ప్రభుత్వం ఇంకొనమని చేతులు ఎత్తేస్తుంది. తీవ్రంగా ఎప్పటికైనా కూడా మొత్తానికి మోసపోయేది రైతులే. కంప్లీట్గా చూసుకుంటే ఏ అంశంలో చూసినా కూడా కంప్లీట్గా ఇటు రైతులు మోసపోతున్నారు, నిరుద్యోగులు మోసపోతున్నారు, విద్యార్థులు మోసపోతున్నారు, వికలాంగులు మోసపోతున్నారు. చాలా మొత్తంలో ఎవ్వరు చూసుకున్నా కూడా ప్రభుత్వం చెప్పిన దానికి డిడ్ అగెనెస్ట్గా పనిచేయడం పట్లనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా మండిపడుతున్న పరిస్థితి.